హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు విశాలి వండర్ ఛానల్. టుడే మన రెసిపీ సరికొత్తగా వరమహాలక్ష్మి ఫెస్టివల్లో నైవేద్యాలలో ఈజీగా చేసుకొని అటుకులతో పులిహోర చేసి చూపించబోతున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. 10 నిమిషాల్లో రెడీ అయిపోతుందండి. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మీరు నా వీడియో చూస్తున్నట్లయితే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి, లైక్ చేయండి, అలాగే బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ రెసిపీ కోసం 1 కప్పు అటుకులను తీసుకొని గట్టి అటుకులను జల్లించి తడిపి పెట్టుకోవాలండి. ఇలా జల్లించుకోవడం వల్ల అందులోనే ఉన్న డస్ట్ అంతా కూడా అవుట్ సైడ్ వచ్చేస్తుందండి. ఇప్పుడు ఈ అటుకులను ఒక్కొక్క ప్లేట్లోకి వేసుకొని వాటర్ వేసి బాగా తడుపుకోవాలండి. మొత్తం అటుకులన్నిటికీ కూడా తేమ పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. చూడండి, ఇలా మొత్తాన్ని కలుపుకున్న తర్వాత వాటర్ అన్నీ కూడా స్ట్రైన్ చేసేసి కవర్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఈ అటుకులను మనం తడిపి పెట్టుకుంటే రెసిపీ అంతా కూడా ఈజీగా 10 మినిట్స్లో రెడీ చేసేసుకోవచ్చు. పండుగలు, వ్రతాల టైంలో ఇలాంటి రెసిపీస్ అయితే క్విక్గా మనం నైవేద్యాలకు ప్రిపేర్ చేసేసుకోవచ్చునండి. చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ల పల్లీల నూనె వేసుకుంటున్నానండి. పల్లీ నూనె వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ రెసిపీలో. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ఆవాలు, పల్లీలు, ఉద్దిపప్పు, శనగపప్పు, కొద్దిగా జీలకర్ర కూడా వేసి దోరగా వేపుకోవాలండి. 2 నిమిషాలు బాగా వేపుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా కరివేపాకు, అలాగే ఎండుమిర్చి వేసుకుంటున్నానండి. ఇది ప్రసాదం కోసం ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇందులో నేను ఆనియన్స్ వేయడం లేదండి. నార్మల్గా తినేటప్పుడైతే ఆనియన్స్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 1/4 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే టేస్ట్కు సరిపడా సాల్ట్ కూడా వేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా కలుపుకుంటున్నానండి. ఈ పోపులోనే కొద్దిగా ఇంగువ కూడా నేను యాడ్ చేస్తున్నానండి. పులిహోర అంటే అందరికీ ఇంగువ గుర్తొచ్చే వస్తుంది కదండి, అందుకోసం నేను కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా వేగిన తర్వాత మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న అటుకులను వేసి బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. చూడండి, మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో అటుకులు అయితే పర్ఫెక్ట్గా నానిపోయిందండి. చూడండి, ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నానండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత లెమన్ జ్యూస్ని మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి. స్టవ్ ఆఫ్ మన అటుకుల పులిహోర అయితే చూడండి పొడి పొడలాడుతూ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీకి హాఫ్ లెమన్ అయితే సరిపోతుందండి. లెమన్ జ్యూస్ కూడా వేసి బాగా కలుపుకుంటున్నానండి. చూడండి, మొత్తాన్ని కూడా ఇలా కలుపుకున్న తర్వాత మనం వేడిగా 10 మినిట్స్లో రెడీ అయ్యే నైవేద్యం అయితే రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు వేడిగా అమ్మవారికి నైవేద్యాన్ని నివేదన చేసుకోవచ్చునండి. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి నైవేద్యం రెసిపీస్ కోసం నా ఛానల్ని విజిట్ చేయండి. అలాగే నేను చేసిన నైవేద్యం రెసిపీస్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తానండి. ఒకసారి వెళ్ళి చెక్ చేసి పండుగల సమయాలలో ఈజీగా నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.